మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నిన్న ఢిల్లీలో ఎన్నికలు, ఓటింగ్ జరుగుతోంది. ఢిల్లీలో ప్రజలకు సెలవు దినం. సహజంగానే సెలవు దినంలో, అది కూడా ఎన్నికల రోజు, ప్రజలంతా టీవీల ముందే ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివేణి సంగమంలో మహాకుంభలో పుణ్యస్నానం ఆచరించారు. పుణ్యస్నానం ఆచరించడం అనేది ప్రతి హిందువు కోరుకునేటువంటి ఒక భాగ్యం. అందువల్ల నరేంద్ర మోడీ మత విశ్వాసాల ఆధారంగా ఆయన మహాకుంభలో స్నానం ఆచరించాలి, పుణ్యస్నానం అని ఆశించడంతో అర్థం చేసుకోగలం. కానీ ఆయన చూజ్ చేసుకున్న డేట్ యాక్సిడెంటల్గా జరిగిందా, అది కావాలని ఢిల్లీ ఎన్నికల రోజే ఎంచుకున్నారా అనేది ఇప్పుడు ప్రశ్న. నరేంద్ర మోడీ తన హిందూ మత విశ్వాసాలను ఏనాడూ దాచుకోలేదు. ప్రతిపక్ష నేతలే మైనారిటీల బుజ్జగింపు కొరకు కోహనా లౌకికవాదాన్ని ప్రదర్శిస్తుంటారంటూ బీజేపీ అటాక్ చేస్తుంది. కానీ బీజేపీ వ్యతిరేక పార్టీలు సరిగ్గా ఢిల్లీలో ఎన్నికలు అవుతున్న రోజు, ప్రజలు ఓట్లు వేస్తున్న రోజే నరేంద్ర మోడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానానికి వెళ్ళడమే కాదు, దాన్ని పూర్తిగా దేశంలో అన్ని టీవీ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ల మధ్య, టీవీ కెమెరాల మధ్య ఎందుకు వెళ్ళారన్నదే క్వశ్చన్. అంటే పుణ్యస్నానం చేయడానికి వెళ్ళి చేసి రావడం కాదు, కంప్లీట్గా లైవ్ కెమెరాస్ అంతా ప్రైమ్ మినిస్టర్ పైన ఫోకస్ చేసేలా దీని ఒక మెగా పబ్లిసిటీ ఈవెంట్గా ఎందుకు మార్చారు అని మీకు ఇది పొలిటికల్గా అపోజిషన్ క్వశ్చన్ చేస్తున్న అంశం. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. పుణ్యస్నానము ప్రైమ్ మినిస్టర్ చేయడానికి వెళితే కెమెరాలు వెళ్ళవా అని ఎవరైనా అనొచ్చు. కానీ అల్టిమేట్గా వాట్ మెసేజ్, ఢిల్లీలో ఓటు వేస్తున్న ప్రజలకు పరోక్షంగా ఒక మెసేజ్ పంపించడం, అది కూడా మతపరమైన రాజకీయ సమీకరణకు ఉపయోగపడే మెసేజ్ పంపిస్తున్నారు అన్నది విమర్శ. బట్ ఎవరైనా ఖచ్చితంగా అందుకే వెళ్ళాడని ఆరోపించలేం. అందుకే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఏమి ఇచ్చేయలేదు. ఎందుకంటే 16 ఎన్నికలు ఓటింగ్ జరుగుతున్న రోజు ప్రైమ్ మినిస్టర్ మహాకుంభకు వెళ్ళొద్దని ఈ ఎన్నికల కమిషన్ ఆదేశిస్తుంది. ఎందుకంటే నాకు గుర్తు గతంలో జై శ్రీరామ్ అన్న పదం వాడితే ఇది మతం పేరిట ఓట్లు అడగడం, ఇది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధం అని గతంలో ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. ఇప్పుడు ఆ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కూడా లేదు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వీక్ అయింది, బలహీనపడింది. అలా ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఉన్న రోజుల్లో ఇలాంటి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. మీరు జై శ్రీరామ్ నినాదాన్ని వాడి దేవుని పేరిట ఓట్లు అడగడం కోడ్ ఆఫ్ కండక్ట్కు వ్యతిరేకము అని. మీరు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో క్లియర్గా ఉంటుంది, రిలీజియస్ సెంటిమెంట్ల ఆధారంగా, రిలీజియస్ సింబాలిజం ఆధారంగా ఓట్లు అడగకూడదు అని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఒక అభ్యర్థి, శ్రీరామ్ అనే పేరు గల అభ్యర్థిని పెట్టి కంటెస్ట్లో పెట్టి జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చారు. మేము ఆనాటి దశరథ నందనుడైన శ్రీరాముడి గురించి కాదు, మా నాయకుడైన శ్రీరామ్కు చేయగొడుతున్నామన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలుగుతుంది? మా నాయకుడైన శ్రీరామ్కు మేము జై అనకూడదా? అది ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఆపుతుంది? మేము దశరథ నందనుడైన శ్రీరామునికి జై కొట్టి ఓట్లు అడుగుతలేం కదా, మా నాయకునికి జై కొట్టి ఓట్లు అడుగుతున్నామన్నారు. సో అలా ప్రతిదానికి కూడా ఖచ్చితంగా టెక్నికల్గా ఎస్టాబ్లిష్ చేయగలమా? మీకు క్లియర్గా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, మతపరమైన సింబల్స్ను వాడకూడదు అని. మరి ఢిల్లీలో పోలింగ్ జరుగుతున్న సమయంలో మహాకుంభలో పుణ్యస్నానం చేస్తున్న నరేంద్ర మోడీ విజువల్స్ అన్ని టీవీల్లో టెలికాస్ట్ అవుతుంటే అది రిలీజియస్ సింబాలిజం అవుతుందా కాదా?
మతపరమైన సింబల్స్ను ఓటర్లకు చూపెట్టడం అవుతుందా లేదా అనేదే క్వశ్చన్. కానీ రెండింటి మధ్య సంబంధం ఏంటి? ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి, నిన్నటిదాకా ప్రచారంలో ఉన్నారు, ఇప్పుడు సమయం దొరికింది మహాకుంభకు వెళ్ళారు, తప్పేంటి అని. 26 తారీఖు వరకు జరుగుతుంది. మరి అప్పటిదాకా నరేంద్ర మోడీకి వేరే డేట్స్ లేవా? కరెక్ట్గా అదే రోజు ఎందుకు వెళ్తారు? దట్ ఈస్ హౌ ద మోడీ క్యాంపెయిన్స్. మోడీ ఆధ్యాత్మికపరమైన మతపరమైన కార్యక్రమాలు కూడా రాజకీయాలు ఎన్నికలతో విడదీసి ఉండవు. ఈ గుర్తు నాకు ఇప్పటికి గుర్తు, కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న రోజు లండన్లో ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్. ఆ లండన్లో ఉండి ఎన్నికలకు ఇలా ప్రచారం చేస్తారు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. మనసుంటే మార్గం లేదా? అక్కడ ఏం చేశాడు, లండన్లో బసవేశ్వర విగ్రహానికి పూలదండ వేసే కార్యక్రమం, విగ్రహ ఆవిష్కరణ ఏదో జరిగింది. అంటే కర్ణాటకలో బసవేశ్వరుని ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది, మరీ ముఖ్యంగా లింగాయత్ వీరశైవ కమ్యూనిటీ చాలా పెద్ద ఫాలోయింగ్. లింగాయత్ వీరశైవ కమ్యూనిటీ బీజేపీకి బలమైన ఓట్ బేస్. బిఎస్ యడియూరప్ప కూడా లింగాయత్ కమ్యూనిటీ చెందిన వ్యక్తి. సో సరిగ్గా లింగాయతులకు ఆరాధ్య దైవంగా భావించే బసవేశ్వరుని విగ్రహాన్ని లండన్లో ఆవిష్కరిస్తూ ఇండైరెక్ట్గా కర్ణాటక ప్రజలకు ఓటింగ్ రోజు ఎలక్షన్ మెసేజ్ ఇచ్చారు. ప్రచారం అయిపోయేటప్పటికీ. కానీ దీని మించిన ప్రచారం ఇంకోటి ఏమీ ఉండదు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ప్రచారం అయిపోయింది, ఓటింగ్ జరిగే రోజు ప్రచారం చేయకూడదు. కానీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం ద్వారా పరోక్షంగా పెద్ద రాజకీయ ప్రచారం చేశారు. ఇంకో స్టేట్లో ఎన్నికలు జరుగుతున్న, కరెక్ట్ గుర్తులేదు స్టేటు, ఎన్నికలు జరుగుతున్న వేళ కరెక్ట్గా అదే రోజు పోలింగ్ జరుగుతున్న రోజు నేపాల్ కాఠ్మండూలోని పశుపతినాథ్ టెంపుల్లో పూజలు చేస్తానికి మోడీ వెళ్ళారు. తప్పేమీ కాదు, పూజలు చేసుకోవచ్చు. కానీ టెంపుల్ ఎదురుగా మొత్తం టీవీ కెమెరాలన్నీ ఉండగా రుద్రాక్ష ధరించి కాషాయ వస్త్రాలతో భారత ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత నరేంద్ర మోడీ వచ్చారు. అది మొత్తం దేశవ్యాప్తంగా మీకు టీవీ కెమెరాలన్నీ చూపెట్టడం. సరిగ్గా మీకు లాస్ట్ ఎలక్షన్స్ అనుకుంటాను, కరెక్ట్గా ఎన్నికల ప్రచారం అయిపోయాక వెళ్ళి ఒక గుహలో, హిమాలయాల్లో ఒక గుహలో నేను ధ్యానం చేసుకుంటానని రాత్రి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వచ్చారు. ఇక ఏమైనా అంటే నిన్నటిదాకా ఎన్నికల ప్రచార భారంలో ఉన్నారు, అలసటతో ఉన్నారు. ఇప్పుడు దాని నుంచి ప్రశాంతత పొందటానికి గుహలోకి వెళ్ళి ధ్యానం చేశారని. తర్వాత ఎప్పుడైనా మీకు మోడీజీ మళ్ళీ గుహలోకి వెళ్ళి ధ్యానం చేసిన ఉదాహరణ ఉందా? మళ్ళీ పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళి పూజలు చేసి బయటకు వచ్చిన ఉదాహరణ ఉందా? సరిగ్గా ఎలక్షన్ పోలింగ్ డేకు కరెక్ట్గా షెడ్యూల్ చేసుకొని జరుగుతాయి ఇవన్నీ చూసిన తర్వాత అపోజిషన్ క్రిటిసిజం నిజమా కాదా మీరే నిర్ణయించుకోండి. అందువల్ల రాజకీయం చేయకూడదు, పవిత్ర పుణ్యస్నానాన్ని మనం రాజకీయం చేయకూడదు. అన్ఫార్చునేట్లీ రాజకీయ నాయకులు ప్రతిదాన్ని ఎన్నికల కోణంలో, మతం కోణంలో, మతం ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇచ్చే కోణంలో, రాజకీయ ప్రచారానికి, ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడేలా తమ ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని కూడా షెడ్యూల్ చేసుకోవడం అనివార్యంగా ప్రత్యర్థి విమర్శలు వస్తాయి. ఇప్పుడు అయోధ్య రామ మందిర బాలరామని విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది? సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు జరిగింది. అంతకుముందు షెడ్యూల్ లేదా? ఎప్పుడు తర్వాత లేదా? వాస్తవానికి ఆలయ నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కొంతమంది శంకరాచార్యులు అభ్యంతరాలు చెప్తూ ఆలయ నిర్మాణ ప్రారంభ కార్యక్రమం వెళ్ళలేదు. ఎందుకంటే ఇది ఆలయ ప్రారంభం కాదు, ఆలయం పూర్తి చేయలేదు, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం పూర్తి కాని ఆలయాన్ని ప్రారంభించకూడదు అంటూ వెళ్ళలేదు కూడా కొంతమంది శంకరాచార్యులు. అభ్యంతరాలు కూడా చెప్పారు, మేము వెళ్ళము, ఎందుకంటే ఇది ధర్మశాస్త్రాలకు విరుద్ధము అని. కానీ ధర్మశాస్త్రాలు విరుద్ధమా కాదా అని కాదు. ఎన్నికలకు 3-4 నెలల ముందు రామమందిర నిర్మాణంలో అది కూడా పూజారుల చేతుల్లో, పురోహితుల చేతుల్లో, హిందూ ఆధ్యాత్మిక గురువుల చేతుల మీదుగా కాదు, రాజకీయ నాయకుడు, దేశ ప్రధానే కావచ్చు కానీ రాజకీయ నాయకుడే కదా, దేశ ప్రధాని చేతుల మీదుగా ఆ కార్యక్రమం పుణ్యకార్యం జరగడం. దేశ ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ గవర్నర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆర్ఎస్ఎస్ చీఫ్, ప్రధానంగా అక్కడ లోపల గర్భగుడిలో ఉన్న వాళ్ళంతా రాజకీయాలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నవారు, ఒకరిద్దరు మినహా. సో అందువల్ల మీకు ప్రతి అంశాన్ని రాజకీయ కోణముతోనే ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలు చేసినప్పుడు అనివార్యంగా అది రాజకీయ వివాదమవుతుంది. వివాదమైనప్పుడు దాన్ని మళ్ళీ మీరు హిందూ మతానికి వ్యతిరేకం అంటూ
ప్రత్యర్థి మీద దాడి చేస్తుంది. అందుకే మీరు గమనించండి, మల్లికార్జున్ ఖర్గే అమిత్ షా పుణ్యస్నానం చేసిన రోజు ఒక వ్యాఖ్య చేశారు, గంగలో మునిగితే పేదరికం పోతుందా అని, గంగలో మునిగితే పాపాలు పోతాయా అని. పాపాలు పోతాయనే వరకు పర్సనల్ అటాక్, కానీ గంగలో మునిగితే పేదరికం పోతుందా అంటే ఆధ్యాత్మిక మతపరమైన విశ్వాసాన్ని ప్రశ్నించినట్లు అవుతుంది. కనుక బీజేపీ దాన్ని ఆయుధంగా మార్చుకుంది. తమ రాజకీయ ప్రత్యర్థులు చాలా పాపాలు చేశారు, వారు గంగలో ఎన్నిసార్లు మునిగినా దేవుడు వాళ్ళని క్షమించడం కమ్యూనికేట్ చేస్తే తప్పేమీ లేదు. కానీ గంగలో మునిగితే ఏం జరుగుతుంది అనే ప్రశ్న వేసినట్లుగా మల్లికార్జున్ ఖర్గే స్టేట్మెంట్ను బీజేపీ బ్రహ్మాండంగా స్పిన్ చేసింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ మతాన్ని ఉపయోగించుకోవటానికి, మతపరమైన సింబాలిజాన్ని ఉపయోగించుకోవటానికి, మతపరమైన ఈవెంట్స్ను, క్రతువుల్ని, పుణ్య స్నానాలని, పుణ్యక్షేత్రాలని వాడుకున్నప్పుడు అనివార్యంగా రాజకీయ ప్రత్యర్థి నుంచి నిరసన వస్తుంది. ఆ నిరసన వచ్చినప్పుడు అది మతానికి, ఆధ్యాత్మిక చింతనకు గౌరవం తేవదు. త్రివేణి సంగమం, మహాకుంభం అనేది ఒక పుణ్య కార్యక్రమం, కోట్లాది ప్రజల నమ్మకము, విశ్వాసము. దాన్ని రాజకీయాలకు, రాజకీయ నాయకులకు ఎంత దూరంగా ఉంటే అంత పవిత్రత నిలబడుతుంది.